అన్నట్టు మీ బడిని మీరు చక్కగా తీర్చిదిద్ది ఆ బడిలో మీరు పిల్లలకు ఒక అమ్మలాగా అనిపిస్తుంది మేడం. మిమ్మల్ని చూడగానే మన తెలుగుదనం ఉట్టిపడుతుంది. మన సాంప్రదాయాలకు పద్ధతులకు మీరు చాలా కట్టుబడి ఉంటారని అనిపిస్తుంది మేడం. అలాగే మీకోసం మిమ్మల్ని ఇంత మంచి వాతావరణంలో మిమ్మల్ని చూసిన తర్వాత ఒక చిన్న ఒక 2 లైన్స్ సాంగ్ పాడదామని అనుకుంటున్నాను మేడం. నేను గణితానికి మించిన అర్థమేముందిలే, గణితానికి మించిన జీవితం లేదులే, గణితానికి మించిన అర్థమేముందిలే, గణితానికి మించిన జీవితం లేదులే, గణితం అంటే మాకు భయం లేదులే అని పిల్లలు అనేటట్టు మీరు పిల్లల్ని చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారని కొంతమంది టీచర్స్ చెప్తే విన్నాను మేడం. అలా మీరు స్కూల్లో ఉన్నప్పుడు పిల్లలతో మీరు ఎట్లుంటారు? నేను నా స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువగా పిల్లలు అంటే తరగతి గదిలో కూడా నన్ను చాలామంది పిల్లలు అమ్మ అనే పిలుస్తారమ్మ. అంటే దాదాపు నేను ఒక 5 years పాఠశాలలో పనిచేశాను. ఎక్కడ పనిచేసినా విద్యార్థులను అంటే వాళ్ళకు ఆర్థికంగా తర్వాత మానసికంగా భరోసానిస్తూ వాళ్ళకి ఏది కావాలన్నా దాన్ని సహాయం చేస్తూ మరి విద్యాపరంగా వస్తే వెనకబడిన పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళను ముందుకు వచ్చేటట్టు నాన్న మీరు చదువు యొక్క ప్రాముఖ్యతను తెలిపేటట్లు కుటుంబ వ్యవస్థ గురించి మన భారతదేశం యొక్క సంస్కృతిని చెప్పి అంటే ఇన్ని అంటే ఒక సమాజంలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ముందుకు వెళ్ళాలి అంటే ఏ విధంగా విద్య వాళ్ళకు తోడ్పాటునిస్తుంది, అలా ఉంటేనే గౌరవం పెరుగుతుంది అని చెప్పి వాళ్ళకు అన్ని విషయాలు అంటే గణితం ఒక్కటే కాదు అన్నీ వాళ్ళకు సమాజంలో బయటికి వెళ్ళినప్పుడు ఏ సమస్యలు ఎదురైతాయి వాటిని ఎలా ఎదుర్కొనాలి, ఆ ఎదుర్కొని ముందుకి ఎలా నడవాలనే దాని మీద నేను అన్ని విషయాలు చెప్తుంటాను. ముఖ్యంగా అమ్మాయిల విద్య కోసం నేను పాటుపడుతూ ఉంటాను. నా పాఠశాలలో అమ్మాయిలను ఎక్కువగా నేను అంటే నా కూతుర్ని ఎలా చూస్తానో వాళ్ళను కూడా అలానే చూస్తాను. కొన్ని విషయాల్లో ఏదన్నా తప్పు చేస్తే మాటకు తప్పకుండా వాళ్ళను దండిస్తుంటాను. అంటే వాళ్ళకు దగ్గరికి తీసుకొని ఇలా చేయొద్దు, ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళకు చెప్తూ ఉంటాను. కోప్పడిన సందర్భాలు ఉన్నాయి, కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అలాంటివి లేదు మేడం. అంటే ముఖ్యంగా అక్కడ ఉద్దేశం ఏంటి అంటే నా పిల్లలు నా పాఠశాలలో నేను ఉన్నంత వరకు చదువుకున్నప్పుడు నా పిల్లలు మా పాఠశాల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆదర్శంగా ఉండాలని ఒక కోరిక కలిగి నేను వాళ్ళకి ఆ విధంగా చేస్తూ ఉంటాను. మరి పిల్లలందరూ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు, గౌరవిస్తూ ఉంటారు. మేడంను చూసి నేర్చుకుంటామని తోటి వాళ్ళు కూడా అంటూ ఉంటారు. అది నాకు చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. వెరీ నైస్ మేడం. వ్యూవర్స్, మన మేడం గురించి విన్నారు కదా. మధ్యలో మీకు బోర్ రాకుండా జస్ట్ ఒక 2 లైన్స్ సాంగ్. 1 2 3 4 5 6 7 8 ఎవ్వరే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, 1 తోటి మొదలైతే వెన్నెల, ఆహా సహజ సంఖ్యలంటారు వెన్నెల, ఓహో 1 2 3 4 5 6 7 8 ఎవ్వరే కోయిలా, చెప్పవే చెప్పవే కోయిలా, 1 తోటి మొదలైతే వెన్నెల,